ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. మంచిర్యాల జిల్లా వేమనపల్లి బీజేపీ మండల అధ్యక్షుడు ఏటా మధుకర్ నిల్వాయి అటవీ ప్రాంతంలో ఆత్మహత్యకు పాల్పడడం తీవ్ర వివాదాస్పదంగా మారింది. మృతుని జేబులో సూసైడ్ లెటర్ లభ్యమవ్వడంతో అందులో కాంగ్రెస్ పార్టీ నాయకులు రుద్రబాట్ల సంతోష్, అతని అనుచరులు చేసిన అవమానం తట్టుకోలేక ఈ అఘాయిత్యానికి పాల్పడుతున్నట్లు లెటర్లో వ్రాసిన మధుకర్ కాంగ్రెస్ నేతలకు సహకరించి అక్రమ కేసులు నమోదు చేసిన ఎస్ఐని వెంటనే సస్పెండ్ చేసి అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. బాధ్యులను వెంటనే అరెస్టు చేయాలని వేమనపల్లి చెన్నూరు ప్రధాన రహదారిపై మృతుడి కుటుంబ సభ్యులు బైఠాయించి ఆందోళన చేపట్టారు. బన్సీలాల్ గారు తీయించడం జరిగింది మధుకర్ యొక్క బాడీ నుంచి. నా చావుకి కారణం రుద్రభట్ల సంతోష్, గాలి మధు, చింతకింది కమల, వీరి వలన నేను ఆత్మహత్య చేసుకుంటున్నాను. వీరు నాపై రాజకీయంగా ఎదుర్కోలేక తప్పుడు కేసులు పెట్టించి నా యొక్క పరువు ప్రతిష్టను దెబ్బతీశారు. నా చావుకు కారణమయ్యారు. నేనే తప్పు చేయలేదు. అలాంటి క్యారెక్టర్ నాది కాదు. అందుకని వీర్లపైన చట్టరీత్యా చర్యలు తీసుకోవాలి. అలాగే నా యొక్క కుటుంబానికి బీజేపీ పార్టీ అండగా ఉండాలని, నా కుటుంబాన్ని కాపాడాలి. తప్పకుండా ఉంటాం. వేమనపల్లి మండల ప్రజలారా, మన మండలంలో కుల రాజకీయాలు ఉన్నాయి. అప్పుడు దుర్గం శివరాం, ఇప్పుడు ఏటా మధుకర్, ఇలా పలికవలసిందేనా? అందుకే ఆలోచించండి. ఈ అగ్రవర్ణ పాలకులకు బుద్ధి చెప్పండి. భారత్ మాతాకి జై. మాదిగ హక్కుల పరిరక్షణ సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు మైసా ఉపేందర్ మాదిగ టీఎన్జీఓ భవన్లో మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఎస్సీలకు 10 లక్షలు దళిత బంధు ఇస్తే, చేవెళ్లలో ఎస్సీ డిక్లరేషన్ ద్వారా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే అంబేద్కర్ అభయహస్తం ప్రతి దళిత కుటుంబానికి 12 లక్షల రూపాయలు ఇస్తామని చెప్పిన కాంగ్రెస్ ప్రభుత్వం అమలు హామీలకు పరిమితం అయిందని మాదిగ హక్కుల పరిరక్షణ సమితి వ్యవస్థాపక అధ్యక్షులు మైసా ఉపేందర్ మాదిగ ప్రభుత్వానికి గుర్తు చేశారు. వ్యవసాయ పొలాల్లోని విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లను ధ్వంసం చేసి అందులోని కాపర్ వైర్ను దొంగిలిస్తూ రైతులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్న 6 అంతర్జిల్లా దొంగలను కడప జిల్లా మైదుకూరు పోలీసులు అరెస్టు చేశారు. ఈ సందర్భంగా మైదుకూరు డీఎస్పీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో మైదుకూరు డీఎస్పీ రాజేంద్ర ప్రసాద్ నేర వివరాలను వెల్లడించారు. ఈ కార్యక్రమంలో మైదుకూరు అర్బన్ సిఐ రమణారెడ్డి, బ్రహ్మంగారి మఠం ఎస్ఐ శివప్రసాద్, ఎస్ఐలు చిరంజీవి, సుబ్బారావు, కానిస్టేబుల్స్ నవీన్, తిరుమలేష్, గణేష్లు పాల్గొన్నారు.
అందరికీ నమస్కారం. మనకు ఈ మధ్యకాలంలో పొలాల్లో ఉన్నటువంటి రైతులకు సంబంధించినటువంటి ట్రాన్స్ఫార్మర్స్ అన్నింటినీ అందులో పగలగొట్టి అందులో ఉన్నటువంటి కాపర్ వైర్ను దొంగలించి రైతులకు చాలా ఇబ్బంది కలిగిస్తున్నటువంటి ఒక అంతర్ జిల్లా ఒక దొంగల ముఠాను మన అర్బన్ సిఐ గారు ఉన్నారెడ్డి, తర్వాత వచ్చేసి మన శివప్రసాద్ బ్రహ్మంగారి మఠం ఎస్ఐ, మళ్ళీ తర్వాత సుబ్బారావు ఎస్ఐ గారు, తర్వాత చిరంజీవి ఎస్ఐ గారు కలిసి అందులో ఒక 6 మంది గ్యాంగ్ను కలిసి పట్టుకోవడం జరిగింది. ఇందులో అయితే వెంకటేశ్వర్లు అన్నతను, ఇతను వచ్చేసి అక్కమాంబాపురము రాపూర్ మండలము, అట్లనే కుటుంబల రాజేషు, శ్రీనివాసులు, చిన్న మస్తానయ్య, తర్వాత పోతరాజు, గొంగటి దేవకుమారు, వీళ్ళందరిది కూడా రాపూరు, పొదలకూరు, తర్వాత నెల్లూరు, అందరూ కూడా పిఎస్ఆర్ నెల్లూరు జిల్లా వాస్తవ్యులు. వీళ్ళందరూ ఒక గ్యాంగ్గా ఏర్పడి రాత్రి వేళల్లో ట్రాన్స్ఫార్మర్లో పగలగొట్టి అందులో ఉన్నటువంటి కాపర్ వైర్ను దొంగలించి వీటిని గుజరీ వాళ్ళ దగ్గర అక్కడ దాన్ని అమ్ముకొని చేసుకుంటున్నారు. దీనికి సంబంధించింది వీళ్ళు ముందుగానే ఎక్కడెక్కడ కొట్టాలన్నటువంటిది ముందుగానే రెక్కి చేసుకుంటారు. సైన్సుకు కళ్లను జోడిస్తే విద్యార్థులు మరింత ప్రభావవంతంగా నేర్చుకుని మెరుగైన ఫలితాలు సాధిస్తారని జిల్లా విద్యాశాఖ అధికారి శ్రీరామ్ మొండయ్య పేర్కొన్నారు. శుక్రవారం స్థానిక కళాభారతిలో పాఠశాల విద్యాశాఖ కరీంనగర్ జిల్లా స్థాయి సైన్స్ డ్రామా ఫెస్టివల్ ను ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించారు. Shopkeeper to grandparents. Digital India means power to the people. Power in your palm. We are moving from paper to portal, from queues to clicks. Let's travel across our country to see this digital revolution in action. Now, let us watch a story of a poor farmer, how he transformed into digital India. Namaste, I am Rama, a farmer from small village in Telangana. Namaste, I am Rama, a farmer from small village in Telangana. Earlier, I had to walk miles to sell my vegetables at the market. I never knew the real prices and sometimes I was cheated. But now I use smartphone to check the market rates on eNam app. I even get government updates about weather, seeds and fertilizers on Isam portal. That's the spirit, Ramu. Digital India helps farmers to connect directly with markets and government schemes. And the best part, my payment comes directly to my Jan Dhan account. No middleman, no cheating, just growth and dignity for farmers like me. Now, let us see a story of a student how to transform into digital India. స్థానిక సంస్థ ఎన్నికలు దగ్గర పడడంతో విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తున్న పోలీసులు అధికారులు పారుపల్లి చెక్పోస్ట్ వద్ద మహారాష్ట్రకు సంబంధించిన వ్యక్తి దగ్గర పట్టుబడ్డ 20 లక్షల రూపాయలు, మహారాష్ట్ర సీరోంచా నుండి తెలంగాణ మీదుగా నాగ్పూర్ వెళ్తున్న స్విఫ్ట్ డిజైర్ కారు, సరైన ధృవపత్రాల కోసం ఆరా తీస్తున్న అధికారులు. ఈరోజు కోటపల్లి మండలంలోని పారుపల్లి చెక్పోస్ట్ వద్ద ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందువల్ల వాహనాల తనిఖీ క్రమంలో మహారాష్ట్ర నుండి వస్తున్నటువంటి స్విఫ్ట్ డిజైర్ వాహనాన్ని పరిశీలించగా ఆ వాహనంలో 19 లక్షల పైచిలుకు అమౌంట్ తరలిస్తున్నారు. దానికి సంబంధించి సరైన కాగితాలు చూపించకపోవడం వల్ల ఆ డబ్బుల్ని సీజ్ చేయడం జరిగింది. సార్ ఎంబరో సార్ రిక్వెస్ట్ చేయండి. హైదర్ నగర్లో అట్లతద్ది పండుగ ఆనందోత్సాహాలతో సాగింది. సంప్రదాయ సంస్కృతిని సజీవంగా నిలపాలనే ఉద్దేశంతో శేర్లింగంపల్లి ఎమ్మెల్యే అరకిపూడి గాంధీ
కార్పొరేటర్ నాన్నే శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఈ వేడుకలు కిండికుంట పార్క్లో నిర్వహించారు. గౌరీ పూజతో మొదలైన ఈ సంబరాల్లో సమీప కాలనీల మహిళలు ఉత్సాహంగా పాల్గొన్నారు. బతుకమ్మ కోలాటం ఆడుతూ పండుగ వేడుకలు జరుపుకున్న మహిళలు అనంతరం భక్తి శ్రద్ధలతో ఉదయం నుంచి ఉపవాసం చేసినటువంటి మహిళలు అట్లు భుజిస్తూ కార్యక్రమాన్ని ఘనంగా ముగించారు. ఈ వేడుకలకు కిండికుంట వాకర్స్ క్లబ్ ఆతిథ్యమిచ్చింది. రైట్, ఇప్పటి వరకు అట్ల తద్ది కార్యక్రమం చాలా ఘనంగా జరిగింది. మరియు ఇక్కడ ఉన్నటువంటి మహిళలు కోలాటం ఆడుతూ బతుకమ్మ చుట్టూ చాలా పాటలతో పాటు ఎంతో ఆనందంగా జరుపుకున్నారు. మరి ఈ కార్యక్రమాన్ని ఘనంగా జరుపుకున్నటువంటి మహిళలతో మనం మాట్లాడుతున్నటువంటి పండుగని ఏ విధంగా అనుభూతి చెందుతున్నారు అనే విషయాన్ని కూడా తెలుసుకుందాం. మేడం నమస్తే. మేడం నమస్తే అండి. మేడం, తెలంగాణ రాష్ట్రంలో బతుకమ్మ పండుగ అనేది అయిపోయింది. మరి ఇప్పుడు ఈరోజు అంటే 4 రోజుల కింద జరిగిపోయింది. మరి ఇప్పుడు చూస్తే మీరేమో ఇప్పుడు జరుపుతున్నారు ఏంటి ఇక్కడ? అది యాక్చువల్గా బతుకమ్మతో పాటు మేము ఇక్కడ అట్ల తద్ది వేడుక అనేది మేము జరుపుతున్నాము. ఈసారి బతుకమ్మ మనందరికీ తెలిసిందే, వర్షాలు రావడం వల్ల మేము అంతగా ఎంజాయ్ చేయలేకపోయాము. యాక్చువల్గా ఇక్కడ కిందకుంట పార్క్, నిజాంపేట్ కిందకుంట పార్క్ వాళ్ళు మేమందరం వాకర్స్ అనమాట. అంతకుముందు మేమందరం ఒకటే కాలనీలో ఉంటున్నాం, కానీ ఎవరు తెలియదండి. ఎప్పుడైతే మేము ఈ వాకర్స్ క్లబ్లో వాకర్స్గా జాయిన్ అయ్యాం, జస్ట్ ఏదో వాకింగ్కి వచ్చే వాళ్ళం, హాయ్ అంటే హాయ్ అనుకునే వాళ్ళం. అలాగే ఇప్పుడు ఒక ఫ్యామిలీ అయిపోయాం. ఈవెన్ బర్త్డేస్కి వస్తే ఒకరికొకరు విష్ చేసుకోవడం, చిన్న చిన్న ఫెస్టివల్స్లో ఒకరికొకరు తాంబూలం పిలుచుకోవడం. మీకు తెలియదు కానీ ఈసారి మేము తాంబూలం తీసుకొని శ్రావణ మాసంలో ఇంటికి రీచ్ అయ్యేసరికి 1 AM అయిందండి, నైట్ 1 AM. ఇదివరకు మేము ఎవరైనా తాంబూలాలు పిలిస్తే 1-2 ఇళ్ళకి వచ్చేసి మా అపార్ట్మెంట్ల వరకు మాకు అయిపోయేది. మామూలుగా సిటీ కల్చర్ అంటేనే పక్కింటి వాళ్ళు ఎవరో కూడా తెలియదు కదా మేడం, మీరు 1 గంట వరకు. అలాంటిది ఈ పార్క్లో మేమందరం ఒక ఫ్యామిలీ లాగా అవ్వడం వల్ల నైట్ 1కి, అది కూడా మా హస్బెండ్స్ మా పేరెంట్స్ కాల్ చేసి ఎక్కడున్నారు వస్తున్నారా అంటే అది కూడా ఏదో హడావుడిగా కంప్లీట్ చేసుకున్నామండి. అలాంటి మీరు చెప్పిన సిటీ కల్చర్ నుంచి ఈ కల్చర్ అనేది సీరియస్గా ఇక్కడ కిందకుంట పార్క్స్ ఉమెన్ ఎవరైతే ఉన్నారో వీఆర్ ఎంజాయింగ్ అనమాట. మేము ఏదో సిటీలో ఉన్నాము అన్న ఫీలింగ్ అనేది లేదు. సీరియస్లీ మేమందరం ఒక ఫ్యామిలీ అయిపోయాము. అండ్ ఈరోజు ఈ కార్యక్రమానికి మీరు జస్ట్ మేమే అనుకుంటున్నారు, మాకు మా ఎమ్మెల్యే గారు, కార్పొరేటర్ గారు అందరూ వచ్చి కూడా సపోర్ట్ చేస్తున్నారు. సో అందరికీ చాలా థ్యాంక్స్ అండి. మేడం మీరు చెప్పండి, మీరు అట్ల తద్ది కార్యక్రమాన్ని ఇప్పటిదాకా మీరు చేసిన డ్యాన్స్లు కాబట్టి అవన్నీ చూశాను. సో అసలు అట్ల తద్ది కార్యక్రమం అంటే ఏంటిది, అసలు ఎందుకు జరుపుకుంటారు? అసలు ఇక్కడ చూస్తే మహిళలు మాత్రమే డ్యాన్స్ చేశారు. అసలు ఓన్లీ మహిళలు జరుపుకునే కార్యక్రమేనా లేకపోతే అందరూ జరుపుకునే కార్యక్రమం? మీరు మా కోసం, మా ప్రేక్షకుల కోసం వివరిస్తారని చెప్పి ఆశిస్తున్నాం. అట్ల తద్ది కార్యక్రమం మహిళలు జరుపుకునేదే. పెళ్ళి అయిన తర్వాత ముత్తైదువులు అందరూ కలిసి జరుపుకునే కార్యక్రమం ఇది. ప్రతి ముత్తైదువు గౌరీదేవికి పూజ చేసి వాయనం అందించి ఈ ముత్తైదువు కార్యక్రమం పూర్తి చేసుకుంటారు. అట్ల తద్ది రోజు మార్నింగ్ నుంచి ఉపవాసం ఉండి సాయంత్రం గౌరీదేవికి పూజ చేసి తర్వాత ఉయ్యాలలుగి ముత్తైదువులందరూ కలిసి ఉయ్యాలలుగి వాయనాలు అందుకొని కార్యక్రమాన్ని పూర్తి చేస్తారు. జీఎస్టీ సంస్కరణలు పేద మధ్యతరగతి ప్రజలకు ఒక వరం లాంటివని కేంద్రీయ వస్తు సేవల పన్నుల శాఖ కరీంనగర్ డివిజన్ అసిస్టెంట్ కమిషనర్ కె బాలసైదయ్య అన్నారు. శుక్రవారం స్థానిక ఎల్ఐసి ఏజెంట్ల సంఘం భవనంలో వస్తు సేవల పన్ను అమలుకు సంబంధించి పన్ను చెల్లింపుదారులు, ఆడిటర్లు, వాణిజ్య మరియు వినియోగదారుల సంఘాల ప్రతినిధులతో ఏర్పాటు చేసిన అవగాహన సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. This is out of the topic. Now what is discussed about the arrears. But after coming here in May 2025, I have issued about 350 TRC 13s to the taxpayers where there is no appeal is filed. So in that cases there is no other way for the department. If there is no appeal, it has to be shown under clearly recoverable arrears, where the action is unavoidable. We have to do some action. And in most of the cases, చాలా మంది కేసుల్లో ఏంటంటే వాళ్ళు పే చేశారు. ఈ విధంగా చాలా వస్తువుల మీద తగ్గించడం జరిగింది కాబట్టి ఈ కొత్త రేట్లు ఏవైతే ఉన్నాయో సామాన్య ప్రజలకి అందుబాటులోకి రావాలి కాబట్టి ఈ రోజున మేము కరీంనగర్ సెంట్రల్ జిఎస్టీ డివిజన్ తరపున
అవగాహన సదస్సు అవుట్ రీచ్ ప్రోగ్రామ్ అనేది మేము ఇక్కడ కండక్ట్ చేశాము. ఈ యొక్క మీటింగ్కి చాలామంది ట్యాక్స్ కన్సల్టెంట్లు, చార్టర్డ్ అకౌంటెంట్స్ కూడా హాజరయ్యారు. వాళ్ళందరికీ పిలిచి మేము ఈ అవగాహన సదస్సు ఎందుకు పెట్టామంటే ఈ ఏవైతే తగ్గినాయో రేట్లు వాటిని దృష్టిలో పెట్టుకొని ఒకవేళ వాళ్ళు కనుక ఈ గూడ్స్ని కనుక వాళ్ళ యొక్క కస్టమర్స్ డీల్ చేస్తుండేటైతే కొత్త రేట్స్ని ఇంప్లిమెంట్ చేయండి. అదేవిధంగా మార్కెట్లో అవగాహన కలిగించండి. ఒకవేళ ఎక్కడన్నా షాపులలో కొత్త రేట్లు బదులు మళ్ళీ పాత రేట్ల కనుక అమ్ముతుంటే ఆ విషయాన్ని మా దృష్టికి కనుక తీసుకొని వస్తే వాళ్ళ మీద చర్యలు తీసుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది. అట్లాంటివి మా దృష్టికి కూడా తీసుకురావాలన్న ఉద్దేశంతో ఈ అవగాహన సదస్సు మేము నిర్వహించడం జరిగింది. మొబైల్ ఫోన్ నెంబర్ ఉంది ఏమన్నా కంప్లైంట్ చేయడానికి? చెప్పండి సార్. మెన్షన్ చేసిండ్రు. ఆ నెంబర్ చెప్పమ్మా. మీరు చెప్పండి సార్. అదే నెంబర్ ఎంత చెప్పండి. ఎవరైనా కంప్లైంట్ చేయాలనుకుంటే ఈ నెంబర్ ఇవ్వండి అని చెప్పండి సార్ ముందర. రెండో నెంబర్ ఫస్ట్ దీని మీద ఇప్పుడు ఈ ఏదన్నా కంప్లైంట్ చేయాలనుకుంటే ఈ మొబైల్ నెంబర్కి ఫోన్ చేసి ఇన్ఫర్మేషన్ ఇవ్వచ్చు ప్రజలు. 7901243277. ఇది కరీంనగర్ జిఎస్టీ ఆఫీస్ యొక్క మొబైల్ నెంబరు. ఈ నెంబర్కి ఫిర్యాదు చేయొచ్చు. ఫిర్యాదు చేసినట్లయితే మేము తగిన యాక్షన్ తీసుకొని ఫిర్యాదు మీద తగిన యాక్షన్ తీసుకుంటాం. ఎంక్వైరీ చేసేసి తగిన యాక్షన్ తీసుకొని ఈ గవర్నమెంట్ ఏదైతే ఇంప్లిమెంట్ చేసిందో ఆ జిఎస్టీ రేట్లని సక్రమంగా ఇంప్లిమెంట్ చేసే విధంగా చర్యలు తీసుకుంటాం. మీ పేరు, హోదా? కండ్రాతి బాలసైదయ్య, అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ సెంట్రల్ ట్యాక్స్, కరీంనగర్ సెంట్రల్ జిఎస్టీ డివిజన్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఎక్కువ గూడ్స్ అన్ని 5-18లోకే వచ్చేటట్టు సరళీకృతం చేశారు. ఈ కొత్త రేట్లు సెప్టెంబర్ 22, 25 నుండి అమల్లోకి వచ్చాయి. ఈ మార్పులు నిత్యావసరాలను మరింత అందుబాటులోకి తీసుకురావడానికి మరియు ఆర్థిక వృద్ధికి ఊతమివ్వటానికి ఉద్దేశించబడ్డాయి. చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గం బంగారుపాలెం మండల కేంద్రంలోని సూపర్ జీఎస్టీ, సూపర్ సేవింగ్స్ పై అవగాహన ర్యాలీ జీఎస్టీ టీం ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీడీఓ పురుషోత్తం మాట్లాడుతూ 2 రోజుల పాటు జీఎస్టీపై అవగాహన ఎగ్జిబిషన్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ముఖ్య అతిథిగా విచ్చేసిన మండల టీడీపీ కన్వీనర్ ఎన్పి ధరణి నాయుడు, తగ్గువారిపల్లి ఉప సర్పంచ్ లోకనాథ్ నాయుడు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం కొత్తగా ప్రవేశపెట్టిన జీఎస్టీ వలన కలిగే ప్రయోజనాలు గురించి ప్రజలకు అవగాహన కల్పించి ఈ ఎగ్జిబిషన్ శుక్రవారం, శనివారం ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు. గవర్నమెంట్ ప్రైవేట్ వాళ్ళు వచ్చి మొత్తం స్టాల్ మార్ట్లో పెట్టినాడు. వీక్లీ 2 times చేస్తారు. శనివారం, శుక్రవారం, శనివారం టీవీ కానీ ఫ్రిడ్జ్ కానీ చిత్తూరు పోయే పని లేకుండా ఈడే జీఎస్టీ తగ్గించింది మీకు తెలిసేదానికి, గవర్నమెంట్ అవేర్నెస్ జనాల దగ్గర తెలిసేదానికి మీరు బయట పోతే ఎగ్జిబిషన్ మార్ట్ పెట్టినారు. ఏదైనా కాబట్టి ఎంత రేట్ తగ్గుతుంది, ఏడ తగ్గితే మనకే అవేర్నెస్ వస్తుంది. మనం పోయి ఆడిపోతే వాళ్ళు ఇస్తారా లేదా తెలియని డౌట్ ఉంటుంది. కాబట్టి వీడియో వస్తే మీకే తెలుస్తుంది ఎంత తగ్గింది, ఏం తగ్గింది. మీరే ఆటోమేటిక్గా పోయి ఎక్కడ పోయినా కానీ మీరు బార్గెన్ అడగాల్సిన పని లేదు. వాళ్ళు బిల్ వేస్తే మీరే అడగచ్చు. కాబట్టి శుక్రవారం, శనివారం 2 days ఉంటుంది. ఈ అవకాశం గవర్నమెంట్ తరఫున ప్రైవేట్ వాళ్ళు అందరూ పెట్టినారు. టీవీలు కానీ, వాషింగ్ మిషన్, బైక్లు అంతా పెట్టినారు. కాబట్టి దాన్ని సద్వినియోగం చేసుకోవాలనేసి అందరికి మంచి ఆపర్చునిటీ, బాగా ఉపయోగించుకుంటే అందరికి లాభం వస్తుంది. థ్యాంక్ యూ. ఈరోజు మన రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వుల మేరకు నాన్న గారి యొక్క ఆదేశాల మేరకు ఈరోజు రేపు ఎగ్జిబిషన్ కండక్ట్ చేయాలి. ఇక్కడ అనేక వస్తువులు మెడిసిన్స్ నుంచి మన కారు, ఇది 2 wheelers వరకు మరియు ఫ్రిడ్జ్లు, వాషింగ్ మిషన్లు అన్నీ కూడా పెట్టాము. ఆ రేట్లన్నీ కూడా బాగా తగ్గాయి. దసరా నుండి దీపావళి వరకు మన రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాన్ని ప్రజలందరూ కూడా ఉపయోగించుకొని జయప్రదం చేయాలని కోరుతున్నాం. శ్రీ కాళహస్తీశ్వర స్వామి ఆలయ ప్రాంగణం నందు 10 అక్టోబర్ 2025న సంకటహర చతుర్థి సందర్భంగా ఆంజంజి గణపతి ఆలయ ప్రాంగణంలో ప్రత్యేక పూజలు, గణపతి హోమం, హారతులు, నైవేద్యాలు నిర్వహించడమైనది. సదరు కార్యక్రమంలో ఆలయ పర్యవేక్షకులు నాగభూషణం, టెంపుల్ ఇన్స్పెక్టర్ వెంకటస్వామి, అర్చకులు, వేద పండితులు, ఆలయ సిబ్బంది మరియు భక్తులు పాల్గొన్నారు.
ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలోని ఆర్యవైశ్య సంఘం నాయకులు వక్కలగడ్డ మల్లికార్జున మాట్లాడుతూ ఆర్యవైశ్యులమని చులకన చేస్తూ ఎవరు అడ్డగోలుగా వ్యవహరించినా చట్టపరంగా ముందుకెళ్తామని హెచ్చరించారు. స్థానిక ప్రెస్ క్లబ్లో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ 1922 నాటి భూమి కొందరి చేతులు మారి మేము 2011లో చట్టబద్ధంగా కొనుగోలు చేశాం. ఇప్పుడు కొందరు దళారులు ఆ భూమి మాదని చెబుతూ మాపై దాడికి దిగడం, అడ్డదిడ్డంగా కేసులు పెట్టడం సరికాదు. మా వద్ద అన్ని చట్టపరమైన ఆధారాలు ఉన్నాయి. చట్టం ముందు మేము తప్పు చేయలేదని నిరూపిస్తాం అన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు ఈ యొక్క ప్రెస్ మీట్కి వచ్చినటువంటి పత్రికా సోదరులకు అలాగే ఆర్యవైశ్య సోదరులకు అందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తూ, ఈ మధ్యకాలంలో కొన్ని మీడియాలలో కొన్ని పేపర్లలో నాపై అంటే నా అంటే మాపై అందరిపైన వచ్చిన ఆరోపణల మీద ఈరోజు ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. మీకు కూడా ఏం జరిగింది, ఏంటి, భూమి ఎవరిది ఏంటి అని చెప్పుకోవాల్సిన అవసరం మాకుంది కాబట్టి ఇక్కడ ఏర్పాటు చేశాం. ముఖ్యంగా ఈ భూమి 1922 సంవత్సరంలో గుమ్మా చిన్నరాజయ్య మరియు ఆయనతో కలిపి 24 మంది యాదవులకు ఈ భూమి పట్టాలు వేయడం జరిగింది. 24 మంది యాదవులకు 1922 సంవత్సరంలో. దాని తర్వాత యాదవుల నుంచి రకరకాల డాక్యుమెంట్లుగా, అంటే యాదవుల నుంచి ఎస్సీలు, ఓసీలు అంటే వైశ్యాస్ కొన్నారు, తర్వాత చౌదరులు కొన్నారు, తర్వాత రెడ్లు కొన్నారు. ఇట్లా రకరకాల డాక్యుమెంట్లు 1926, 27, 28, 32, 42, 48, 50, 52 ఇట్లా దగ్గర 25 డాక్యుమెంట్ల ద్వారా వాళ్ళు అమ్ముకున్నారు. 25-30 డాక్యుమెంట్లు, ఇవన్నీ డాక్యుమెంట్లు, ఎన్ని రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లు, ఇవేమి స్వాధీనకరాలు ఏం కాదు. 24 మంది యాదవులకు 1922 సంవత్సరంలో పట్టాలిస్తే వాళ్ళు 1922 నుంచి 54 లోపల 30 ట్రాన్సాక్షన్ ద్వారా అందరికి అమ్ముకున్నారు. వీళ్ళు అమ్ముకున్న తర్వాత వీళ్ళ దగ్గర నుంచి 1994 సంవత్సరంలో నాగభైరవ రవీంద్రనాథ్ ఠాగూర్ అని చెప్పి ఆయన నూజివీ నుంచి వచ్చాడు ఇక్కడికి. ఆయన ఈ 40 ఎకరాల మొత్తం కూడా అందరి దగ్గర ఈయన కొనుక్కున్నాడు. అప్పుడెంత రేటు, 1000 రూపాయలు, 2000 ఎకరా 1994 సంవత్సరంలో ఆయన కొనుక్కొని ఆయన ఈ యొక్క 40 ఎకరాలకు మొత్తాన్ని ఫినిషింగ్ వేసి దాంట్లో బోర్లు వేయించి ఒక ట్రాన్స్ఫారం పెట్టించుకొని దాంట్లో బత్తాయి చెట్లు, టేకు చెట్లు, నిమ్మ చెట్లు వేసి ఒక ఇల్లు కూడా కట్టాడు. కట్టి 1994 నుంచి 2010 సంవత్సరం దాకా ఆయన అక్కడే ఆ పొలంలోనే ఉన్నాడు. 2008 దాకా. 2008 సంవత్సరం ఆయన చనిపోయాడు. ఆయన చనిపోతే ఆయన అక్కడే కాల్చారు. ఆ పొలంలోనే ఆయన కాల్చారు. ఇది ఆ యొక్క 40 ఎకరాల్లోనే. ఆయన చనిపోయిన తర్వాత 2008లో ఆయన చనిపోయిన తర్వాత 2010 సంవత్సరంలో వాళ్ళ కొడుకులు, వాళ్ళ కూతుర్లు, వాళ్ళ భార్య అందరు కలిసి నాతో పాటు పెరుమల సీను, తాళ్ళపల్లి ప్రసాదు, అలాగే నూకల మురళి, మా నలుగురికి వాళ్ళు అమ్మారు. మేమేమి రూపాయి పెట్టుకోలే. దగ్గర 1 కోటి రూపాయలు వైట్ ట్రాన్సాక్షన్ అంటే బ్యాంక్ ద్వారా ట్రాన్స్ఫర్ చేసాం. 1 కోటి రూపాయల దాకా దగ్గర పెట్టి కొని బ్యాంక్ ద్వారా ట్రాన్స్ఫర్ చేసి వాళ్ళతో రిజిస్టర్ చేయించుకున్నాం. 2010లో ట్రాన్స్ఫర్ చేసుకొని రిజిస్టర్ చేయించుకొని 2010 నుంచి మేము కూడా దాంట్లో వ్యవసాయం చేస్తున్నాము. అలాగే దీనికి సంబంధించిన పాస్బుక్లు మాకే ఉన్నాయి. జిల్లా మెట్పల్లి ఇండోర్లో దసరా వేడుకల సందర్భంగా గోషామహల్ ఎమ్మెల్యే రాజా సింగ్ చేసిన అనుచిత వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా తీవ్ర ఆగ్రహానికి కారణమయ్యాయి. జగిత్యాల జిల్లా మెట్పల్లి పట్టణంలోని స్థానిక ముస్లిం సమాజం ఈ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తూ ఆయనపై తగిన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది. अस्सलाम वालेकुम वरहमतुल्लाहि वबरकातुह। हमारे प्यारे नबी हज़रत मोहम्मद मुस्तफ़ा सल्लल्लाहु अलैहि वसल्लम की शान में गुस्ताखी करने पर हम मेटपल्ली के तमाम नौजवान मलऊन राजा सिंह के नाम पर पिटीशन देते हुए मेटपल्ली स्टेशन पहुँचे हैं। एसए साहब को उसको सख्त से सख्त सज़ा देने की मजम्मत करते हुए मेटपल्ली स्टेशन में पिटीशन दिए हैं। आप सबको ले लें पर
అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతు. ఏదైతే గోషామహల్ ఎమ్మెల్యే రాజా సింగ్ మధ్యప్రదేశ్లో ఇండోర్లో ఒక సభ జరిగి ఉండే గత వారం రోజుల క్రితం. ఆ సభలో మా యొక్క ముస్లింల మొహమ్మద్ ప్రవక్త గారిపైన అనుచిత వ్యాఖ్యలు చేస్తూ మా ముస్లింల మనోభావాలు దెబ్బతీసినట్టు వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఇట్టి వ్యాఖ్యల నిరసనగా మేము ఈరోజు స్థానిక మెట్పల్లి పట్టణంలోని పోలీస్ స్టేషన్లో దరఖాస్తు చేసి రాజా సింగ్పై చట్టపరమైన చర్య తీసుకోవాల్సిందిగా మేము మా యొక్క పోలీసులు కోరాము. ఎందుకంటే మన తెలంగాణ ప్రాంతంలో గంగా జమున తహజీబ్ అనే ఒక మంచి సంస్కృతి కొనసాగుతుంది. ఇందులో భాగంగా మేమందరం అన్ని కులాల మతాల వారు కలిసిమెలిసిగా జీవిస్తున్నాము. గత కొన్ని సంవత్సరాలు గత అనతి కాలం నుంచి మేము ఇలా జీవిస్తున్నాము. ఇందులో కులాలను మతాలను అడ్డపెట్టుకొని వారి రాజకీయ లబ్ధి కోసం రాజా సింగ్ లాంటి వారు వారు కుల మతాలను అడ్డుపెట్టుకొని కులాల మధ్యలో చిచ్చు పెడుతూ రాజకీయ పబ్బం గడపడానికి ప్రయత్నం చేస్తున్నారు. వారికి మేము హెచ్చరిస్తున్నాము, మీరు ఎన్ని ప్రయత్నాలు చేసినా తెలంగాణలో మీరు ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చేయలేరు. మేము ఇప్పటి నుంచి మరొకసారి మా పోలీస్ డిపార్ట్మెంట్ రిక్వెస్ట్ చేస్తున్నాము. అతనిపై చట్టరీత్యా చర్య తీసుకోవాల్సిందిగా మా యొక్క ముస్లిం సమాజం తరఫున మేము కోరుచున్నాము. నంద్యాల జిల్లా మెట్పల్లిలో రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. బోనస్ విడుదల చేయాలని, మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ భారీ ర్యాలీ నిర్వహించారు. మెట్పల్లి పట్టణంలోని వ్యవసాయ మార్కెట్ యార్డ్ నుండి పాత బస్టాండ్, శాస్త్రి చౌరస్తా వరకు రైతులు భారీ ర్యాలీగా వెళ్లి ధర్నా నిర్వహించారు. రబీ సీజన్లో పండించిన సన్నవడ్లకు ప్రభుత్వం హామీ ఇచ్చిన బోనస్ ఇప్పటికీ విడుదల కాలేదని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. పండిన మొక్కజొన్న పంటను అమ్ముకునే పరిస్థితులు లేకపోవడంతో వెంటనే కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని వారు డిమాండ్ చేశారు. జన్నారం మండల కేంద్రంలోని రాఘవేంద్ర లిటిల్ హార్న్స్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ బస్సులలో కెపాసిటీకి మించి పిల్లలను రవాణా చేస్తున్నారు. తల్లిదండ్రులు స్కూల్ యాజమాన్యాలపై నమ్మకంతో తమ పిల్లలను స్కూల్కు పంపిస్తే స్కూల్ యాజమాన్యాలు మాత్రం పిల్లల జీవితాలతో వారి భవిష్యత్తుతో చెలగాటమాడుతున్నాయి.
ఇలాంటి యాజమాన్య తప్పిదాల వల్ల అనుకోని ప్రమాదం ఏదైనా జరిగితే బాధ్యత ఎవరు వహిస్తారు అంటూ తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇటీ విషయంపై ఎన్ఎస్టీవీ ప్రతినిధి జన్నారం మండల విద్యాధికారి విజయ్ కుమార్ని వివరణ కోరగా వారు స్పందిస్తూ ఈ విషయంపై విచారణ చేపట్టి స్కూల్ యాజమాన్యంపై చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.